టీపీకి సంబంధించినటువంటి నాయకులు అనుచరులు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను అయితే చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికే సమావేశం ముగిసింది. షర్మిల మర్కాసాపేటలోనే ఇడుపులపై కూడా బయలుదేరి వెళ్ళబోతా ఉన్నారు కుటుంబ సభ్యులతో కలిసి. సో అక్కడ ఏదైనా కీలక ప్రకటన చేస్తారా అనేటువంటిది మాత్రమే చూడాల్సి ఉంది. ఒక ఉత్కంఠ అయితే మారింది. అయితే ఇప్పుడు మీరు అడిగినట్లుగా ఆమెకి ఏమి ఇస్తారు, ఏఐసీసీలో ఇస్తారా, రాష్ట్రంలో ఏదైనా కీలక పదవి ఇస్తారా అనేటువంటిది అయితే ఒక ఉత్కంఠ, ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే ఈరోజు సమావేశంలో ఏఐసీసీలోనే కీలకమైనటువంటి పదవి బాధ్యతలు ఇవ్వబోతా ఉన్నారు. సో ఆ మేరకు ముందుకు వెళ్ళబోతున్నాం అనేటువంటి మాటను చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అయితే పెద్దలైతే షర్మిల సేవల్ని ఏపీలో వినియోగించుకోవాలి, ఏపీలో పార్టీ బలోపేతం కోసం వినియోగించుకోవాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ఆమెతో సంప్రదింపులు చేశారు. పార్టీ విలీనం కోసం ఆమెను డీకే శివకుమార్ ద్వారా చర్చలు జరిపి ఒప్పించారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీలో చేరిన వెంటనే ఇమ్మీడియట్గా ఆమెకు ఏఐసీసీలో బాధ్యతలు అప్పచెప్పడంతో పాటుగా రాబోయే కాలంలో ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కాకపోయినా మరో 5 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకైనా కానీ ఏపీలో కాంగ్రెస్ని బలోపేతం చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఏఐసీసీ పెద్దలు ఉన్నారు. అందులో భాగంగా ఇటు వైఎస్ కూతురుగా కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా కావచ్చు, అక్కడ పాదయాత్ర ఏపీలో రాష్ట్రమంతా కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినట్టు జైలుకు వెళ్ళినప్పుడు పాదయాత్ర చేసి జనాలతో కనెక్ట్ అయ్యి అనుబంధం ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెను రంగంలోకి దిగితే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది, పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెకి రాబోయే కాలంలో పీసీసీ పగ్గాలు కూడా అప్పగించి రంగంలోకి దింపబోతా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వదిలినటువంటి బాణాన్ని తిరిగి జగన్మోహన్ రెడ్డి మీదికే కాంగ్రెస్ పార్టీ సంధించేందుకు సిద్ధమైపోయింది. ఆ మేరకే వ్యూహాలను రచిస్తూ ముందుకు సాగుతుంది. సో మొత్తానికైతే ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. 4వ తేదీన వైఎస్ఆర్ టీపీ పార్టీ అయితే విలీనం కాబోతా ఉంది. ఆ మేరకు క్లారిటీ ఇచ్చేసింది.